వసుంధరా, నీ నిద్రని ఒక మంచి టీతో అలా మాయం చేసి ఇలా టాపర్ అయ్యేలా ప్రిపేర్ చేయకపోతే నేను ధ్రువ ప్రతాప్నే కాదు. 1 minute. అవును, ఇంతకీ టీ ఎలా పెట్టాలి? ఎలా? ఇంతవరకు మనం ఎప్పుడు పెట్టలేదే. హలో శ్రీవారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, టీ ఎలా పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. సోషల్ మీడియాలో చూసుకోవచ్చు కదా. అవును కదా, ఇదెలా మర్చిపోయాను తింగరోణ్ణి. అవును, నువ్వేంటి ఇక్కడున్నావు? నీకోసమే కదా టీ పెట్టడానికి ఇక్కడికి వచ్చాను. ఓ, వంటగది దాకా నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావంటే రొమాన్స్. ఒరే ధ్రువ, పిచ్చి పరాకాష్ఠకెళ్ళిపోయిందిరా. ఫోకస్ చేయరా టీ మీద. సోషల్ మీడియా జలక్ తిక్కలాజా, జలక్ తిక్కలాజా. టీ పెట్టడానికి ఎన్ని వీడియోలా? సరే, చూద్దాం. జలక్ తిక్కలాజా. ఇది పెట్టే ఉంది కదా. పాలా ఫ్రిడ్జ్ లో ఉంటాయి కదా. ఇంతేనా? దీనికే ఓ గందరగోళం అయిపోతారు ఆడవాళ్ళు. మా మక్క వాళ్ళకి ఇలాంటివన్నీ జుజుబి. అందుకేనేమో నల భీమ పాకం అన్నారు కానీ నల దమయంతి పాకం అనలేదు. అబ్బా, రైమింగ్ అదిరిపోయింది ధ్రువ. నువ్వు సూపర్, అంతేరా. స్టవ్ మీద గిన్నె, అందులో పాలు, అంతేగా. హే ఆగవే, నేను ఇంకా పాలే పోయలేదు. అవును, పాలని చెప్పింది కానీ ఎన్ని పాలు చెప్పలేదేంటి? అయినా పాలు పాలే కదా, పాలే కదా పోయాలి. మరీ అంత ఫాస్ట్గా చెప్తే, చేయగల టాలెంట్ ఉంటే నీ సుత్తంతా నేనెందుకు వింటానమ్మా? ఆగు. అవునులే, నువ్వు ఆడపిల్లవే కదా. వేశాను. ఇప్పుడేం వేయాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్. వద్దులే, మళ్ళీ ఇది స్పీడ్గా వెళ్ళిపోద్ది. వెల్లుల్లి పేస్ట్ వేయరనుకుంటానే. అల్లం ఇంకొకటి ఏదో చెప్పింది. యాలకులు. అవును, యాలకులు ఎన్ని వేయాలి? ఇది సరిగ్గా చెప్పలేదే. మనమే చేద్దాం. ఆడపిల్ల కదా, సగం సగమే చెప్తుంది. టీ పొడి అయిపోయింది. ఇప్పుడు ఈ ఆడపిల్లలు అంతే, సగం సగం చెప్తారు, వదిలేస్తారు. వేస్ట్. హలో ఏంటి, ప్రతిదానికి ఆడపిల్ల ఆడపిల్ల అని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు ఆడపిల్లల్ని. వసు, నువ్వింత అందంగా పడుకుంటే ఎలా నిన్ను నిద్రలేపను? నేనే నీ కాలేజ్ డీన్ అయితే బాగుండు. నీ పేపర్లన్నీ వేరే వాళ్ళ చేత రాపించేసేవాడిని. నువ్వు హ్యాపీగా రెస్ట్ తీసుకునేదానివి.
ఎంత అందంగా ఉంటావే నువ్వు. మ్, ఈ ధ్రువగడి పెళ్ళనివి కదా, ఆ మాత్రం ఉండాలే. ఇక మనకు పుట్టే పిల్లలు ఎలా ఉంటారో కదా. నీ ఎగ్జామ్స్ అయిపోతే వాళ్ళని భూమి మీదకి ప్రమోట్ చేస్తాను. ఉండండ్రా, మీ గురించే మాట్లాడుతున్నాను. అమ్మకి ఎగ్జామ్స్ అంతే కదా వసు. హాయ్. సార్ మీరేంటి ఇక్కడ? నీకు టీ ఇద్దామని వచ్చాను. నువ్వు మంచి నిద్రలో ఉండేసరికి లేపాలనిపించలేదు, అందుకే మాట్లాడుతూ కూర్చున్నాను. మాట్లాడుతూ కూర్చున్నారా? ఎవరితో? మన పిల్లలతో. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, డాడీ మేం తొందరగా ఇంటికి వచ్చేస్తాం, మీతో ఆడుకుంటామని. నేనే అమ్మకి ఎగ్జామ్స్ కదా, ఇన్ని రోజులు ఎలాగో ఓపిక పట్టారు, ఇంకొక 10 రోజులు ఓపిక పట్టండి అని చెప్పాను. అలిగారు, నేను తర్వాత కన్విన్స్ చేసుకుంటానులే. టీ తాగు, టీ తాగి చదువుకో. మీరు నా కోసం టీ తీసుకొచ్చారా? అవును, నీకింకా ఏం కావాలన్నా అడుగు. తీసుకో. హే వసు. అయ్యో, ఏంటి మీది మీదకి వస్తున్నారు? అవుట్. మంచం దిగండి. వసు, ఇది అన్యాయం వసు. ఏంట్రా? నేను మా అత్తయ్యలాగే మన పిల్లలకి చెప్పుకోవాలి కదా. మీ నాన్న నా ఎగ్జామ్ అంటే టీ పెట్టించారు, చదువుకోమన్నారు, అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు అని వాళ్ళు కూడా నేను చెప్పుకోవాలి కదా. మీరు వెళ్ళండి, వెళ్ళండి. నాతోనే ఆడుకుంటావా? మన పిల్లలతోనే మాట్లాడుతున్నాను. ఏంటి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారా? మీకన్నీ మీ తాతయ్య పోలికలే, అస్సలు నాన్న పోలికలే రాలేదు. పర్లేదు, మా అత్తయ్యకి కూడా కావాల్సింది బుల్లి ప్రతాపే. మీరు వెళితే నేను చదవడం మొదలు పెడతాను. వెళ్ళండి, వెళ్ళండి. వెళ్తున్నానులే. ఆల్ ద బెస్ట్. ధ్రువ్, ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. సర్లే, టీ ఎలా ఉందో చెప్పలేదు. టీనా? ఒక ఆడదానికి తాళి మెళ్ళో పడ్డాక రక్త సంబంధం కన్నా మాంగళ్యం, పేగుబంధం ఎక్కువ అవుతాయి రాజీవ్. ఆ దాస్ ఇన్నాళ్ళు కనిపించలేదు అని నేను ప్రశాంతంగా ఉన్నాను గాని ఇప్పుడు ఆలోచిస్తే వెన్నులో వణుకు పుడుతోంది. అతను ఎక్కడున్నాడో, ఈ పరిస్థితుల్లో నందితని కలిస్తే తను చెప్పే కథల్ని నమ్ముతుందే గాని మనం దాచుకున్న కన్నీళ్లను నమ్ముతుందా? అదే గనక నిజమైతే నందిత నన్ను జన్మలో క్షమించదు. అసలు తన బతికే ఉంటే ఇన్నాళ్ళు మనకి ఎదురు పడకుండా ఉంటాడా? ఖచ్చితంగా కనిపించేవాడు. సరే, బతికే ఉన్నాడు అనుకుందాం. వాడు తిరిగొస్తే ప్రతాప్ ఏం చేస్తాడో పూర్తి అవగాహన ఉన్న అతను భయపడి ఎక్కడో తలదాచుకుని ఉంటాడు. అలాంటి అతని గుండెల్లో ఇంకా పగ, ప్రతీకారం ఇవన్నీ ఉంటాయా? ఏనాడో అవి చచ్చిపోయి ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు దాటాక వాడు మళ్ళీ అదే పంతంతో మన ముందుకొస్తాడని నేను అనుకోవటం లేదు మల్లిక.
20 ఏళ్ల పైమాటే నువ్వు జైలుకొచ్చి రోజు ఈ కారం అన్నం మాత్రమే తింటున్నావు. ఎందుకండి? ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చెడ్డదేంటో తెలుసా? ఈ కడుపే. ఇది నిండుగా ఉంటే సుఖానికి అలవాటు పడి ఇట్టానే బతికే అని చెప్తుంది. దాని మాట మెదడుకి బాగా ఎక్కించుకుంటుంది. అందుకే దీన్ని సుఖపెట్టకూడదు. అలా అని మరి ఈ గొడ్డు కారం తింటావా? ఇది తింటున్నప్పుడు నా కడుపులో ఒక మంట పుడుతుంది. అది నా కడుపులో మంటని చల్లారనివ్వదు. నా గుండెల్లో పగ ప్రతీకారాన్ని రేపుతూనే ఉంటుంది. అవమానం పడ్డోడికే కదా దాని ప్రతీకారం ఎప్పుడు తీర్చుకోవాలన్న కసి ఉంటుంది. దాన్ని చల్లారిస్తే ఎలా? నేను చేయాల్సింది చాలా ఉంది. రేపే విడుదలవుతున్నా. అప్పటి వరకు నాకు ఏ సుఖం వద్దు. థ్యాంక్స్ వసు. నీ లివర్లో భాగమిచ్చి నాకు రెండో జన్మనిచ్చావు. ఈ శరీరంలో ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బొట్టు నీదే. రేపటి నుంచి మనం మొదలు పెట్టబోయే ఈ కొత్త ప్రయాణం గురించి నేను ఎన్నో కలలు కంటున్నాను. నువ్వు కాలేజ్కి వెళ్తుంటే గేట్ వరకు వచ్చి దింపాలి. నువ్వు ఎగ్జామ్స్ రాస్తుంటే పక్కనే కూర్చుని కాఫీ ఇవ్వాలి. నీ చదువు పూర్తి చేసి నువ్వు ఒక గొప్ప స్థాయికి వెళ్తుంటే కింద కూర్చుని నీకోసం చప్పట్లు కొట్టాలి. మన పిల్లలకి నువ్వు ఎంత గొప్పదానివో కథలుగా చెప్పాలి. మీకెందుకింత పిచ్చి నా మీద? ఇది పిచ్చి కాదు వసుంధర. నువ్వు పంచిన ప్రేమ తిరిగి ఇస్తే ఇలాగే ఉంటుంది. నన్ను క్షమించి నీ మనసులో నాకు పూర్తి స్థానమిస్తావా వసు? నీ కంటి నుంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రానివ్వను. ధ్రువ సార్, మన బంధం మొదట్లో ఎన్నో ప్రశ్నలతో అబద్ధాలతో మొదలైంది సార్. ఇక మీరు నా జీవితంలో ఉంటారని తెలిసినప్పటి నుంచి మీ ప్రేమ కోసం నేను ఎప్పుడూ ఎదురు చూశాను. మీరు ప్రేమిస్తే చాలా బాగుంటుంది సార్. ఈ వెన్నెల రాత్రిలా, ఈ ప్రశాంతమైన పసిపాప నవ్వులా మనసుకెంతో హాయినిస్తుంది. మీకు నేను నా లివర్లో చిన్న భాగం ఇచ్చుండొచ్చు, కానీ మీరు నాకు పూర్తి జీవితాన్ని ఇచ్చారు. ఒక కుటుంబాన్ని ఇచ్చారు. నా కలలన్నింటికి ఊపిరి పోశారు. మన మధ్య 10 చేదు జ్ఞాపకాలు ఉండొచ్చు సార్, కానీ వాటిలో కూడా పదిలంగా దాచుకునే మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి సార్. మీ కోపంలో కూడా నా మీద ప్రేమే కనిపించింది. మీ బాధలో కూడా నేను దూరం అవుతున్నానన్న నొప్పే నాకు తెలిసింది సార్. మీరు కోటలో యువరాజు. నాలాంటి సాదా సీదా అమ్మాయి పక్కన నిలబడి నన్ను మహారాణిని చేశారు. మీరిచ్చే ప్రతి సంతోషం నాకు కావాలి సార్. మీరంటే నాకు చాలా ఇష్టం. ఆ ప్రేమ నేను మాటల్లో చెప్పలేను. మిమ్మల్ని ప్రతి క్షణం నా కళ్ళతో చూసుకుంటూ గడపడానికి
ఈ జీవితకాలం కూడా తక్కువే అనిపించేంత ప్రేమ నా గుండెల్లో మీ మీద ఎప్పుడూ ఉంటుంది సార్. మీరే నా నిజమైన సంతోషం ధ్రువ సార్. వసు, ఇప్పటి వరకు నువ్వు నా కోసం జీవించావు. ఇకపై నేను నీ కోసం జీవిస్తాను. మన కలల ప్రపంచాన్ని నిజం చేసుకుందాం. ఐ లవ్ యూ వసుంధరా. నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. బయట పెద్ద వర్షం పడేలా ఉంది. అది కాదు వసు, ఇలాంటి ఉరుములు వస్తే సినిమాల్లో అమ్మాయిలు భయపడి అబ్బాయిలని అబ్బాయిలని ఇలా గట్టిగా హగ్ చేసుకుంటారు కదా.
ఏమైందమ్మా? మీరు 8 ఏళ్ల క్రితం మీ ఫ్రెండ్స్తో కలిసి కాశ్మీర్ వచ్చారు, గుర్తుందా? ఆ, ఆ, అవును, గుర్తుంది. అక్కడ మీకు టూర్ గైడ్గా ఎవరు? ఆ, ఎవరో ఒక చదువుకునే అమ్మాయి, కానీ సరిగ్గా గుర్తులేదు. అది నేనే. చదువుకోవడం కోసం టూర్ గైడ్గా చేస్తున్నానని అప్రిషియేట్ కూడా చేశారు. నాతో చాలా బాగా మాట్లాడారు. ఆ, ఆ, అవును, గుర్తొచ్చింది. ఐ థింక్ మీ పేరు మీరా అనుకుంటా. ఆ, గుర్తొచ్చింది, కానీ ఇప్పుడు మీరిక్కడ. ఒక్క నిమిషం, మీరిద్దరు వెళ్ళండి. అలాగే మేడం. తన కూతురికి నువ్వే తండ్రి వంటోంది. హే, ఏం మాట్లాడుతున్నావు? డబ్బు కావాలంటే ఇంత దిగజారిపోవాలా? నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగిన మాట నిజమే, కానీ అసలు ఈ అమ్మాయినైతే కనీసం నేను ఫ్లర్ట్ కూడా చేయలేదమ్మా.